హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే ఫ్రై కాకరకాయ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్టీ. ఇది రైసు, రోటీ, చపాతీ అన్నిట్లో చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి బాగా కడిగేసి మూడికిలు తీసి అలా తరుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. అంటే ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చేస్తారు కదా, కొడుతున్నారు కదా. అలాగా. ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇవన్నీ దానిలో వేసుకుంటాం. ఒక 2-3 సార్లు కడిగేసాం కాబట్టి మరి కడుక్కోక్కర్లేదు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు, పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోండి. విన్నారా? 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది బాయిల్ అయ్యేసరికి. అంటే నాకు చిన్న కాకరకాయలు దొరకలేదు, పెద్దవే తీసుకున్నాను అనమాట. ఈ వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది. లేకపోతే ఇంకొకసారి మళ్ళీ పెట్టుకోండి, ఉడకపోతే పచ్చివాసన రాకుండాను. దీనికి వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ పడతాయండి. మా ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ చేసాను. అనుకోలేదు ఈ కర్రీ చేస్తాను, కానీ అన్ని వెల్లుల్లిపాయలు ఉంటే అంత ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ అనుకోండి, ఫ్రై అనుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కామెంట్ పెట్టాలన్నా కూడా పెట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ పడుతుంది రండి, ఫ్రై కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు, అంటే ఉప్పు చాలు దానికి, వాటర్లో వెళ్ళిపోతుంది కదా, చూసి వేసుకోండి. ఇది మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, అందుకు ఇలా కోర్స్గానే ఉండాలి. ఇది దీనిలో స్టఫ్ చేసి ఒక్కొక్కటి ఆ కాకరకాయలు కడాయిలో పేర్చుకోవాలన్నమాట. లో టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది, అంటే ఫ్రై అవ్వాలి కదా. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. నేను చూడండి ఇలాగే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి ఎలా ఫ్రై అవుతున్నారని. ఎంత ఉడికించినా కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కొంచెం రెడ్గానే ఫ్రై చేసుకోవాలి. చూడండి సింపుల్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.